హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, యాక్చువల్గా నేను మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే నాకు నిజంగా ఒక ఒక పిక్చర్ చూసిన వెంటనే ఒక రకమైన హ్యాపీనెస్ కనిపించిందండి. అదేంటంటే యాక్చువల్గా ఆ ఒక్క పిక్చర్ వల్లే నాకు చాలా రకాల థింగ్స్ వచ్చినాయండి. ఏంటంటే అందరం కలిసి అంటే కుటుంబ సమేతంగా కలిసి మనం కూర్చొని భోంచేస్తే ఉండేటువంటి అనురాగాలు, ఆప్యాయతలు వేరండి. మనం ఏదో సింగిల్గా వచ్చాము, టెన్షన్లో వచ్చాము, లంచ్ చేసి వెళ్ళిపోయాము, మన తర్వాత ఇంట్లో వాళ్ళు తిన్నారు, అట్లా కాదండి. కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని అందరితో పాటు మ్యాక్సిమము కింద కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్, ఆనందం అన్నీ వేరండి. ఈ డైనింగ్ టేబుల్స్, ఫోన్ చూసుకుంటూ చేయడం ఇటువంటివి కాకుండా ఆ పిక్చర్ ఏంటంటే అండి, యాక్చువల్గా చలనచిత్ర ఒకప్పటి పాత ఒక మ్యాక్స్ ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అదేంటంటే అందరూ కలిసి ఆర్టిస్టులు అందరూ కలిసి చేయడం అనేది నాకు చాలా బాగా ఏమైపోయిందండి. క్యారవాన్స్ వచ్చినాయి, ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకి, ఎవరు షూట్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చొని లంచ్ చేయడం, ఎవరి కాళ్ళు అట్ట అనమాట. ఒకప్పుడు ఏంటంటే అందరూ కూర్చొని హ్యాపీగా లంచ్ చేసేవారు అనమాట. అది చూసిన వెంటనే నాకు కూడా ఏమనిపించిందంటే, మనం కూడా మన ఇళ్ళల్లో లంచ్ చేసేటప్పుడు కానీ, డిన్నర్ చేసేటప్పుడు కానీ అందరు కుటుంబ సమేతంగా కలిసి కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ, వడ్డించుకుంటూ, ఒకరికొకరు తినిపించుకుంటూ కావాలనుకుంటే అట్లా కానీ మనం లంచ్ చేసామంటే మనంతా కలిసి కూర్చునేది అదే సమయం అండి మ్యాక్స్. కాబట్టి ఆ విధంగా అందరూ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే అదంతా గుర్తుకొచ్చింది. అది పిక్చర్ చూసిన వెంటనే మనం అలా చేస్తే బెటర్ కదా, మనం అవన్నీ ఎందుకు వదిలేసుకున్నాము అట్లా. ఎందుకంటే ఉరుకులు పరుగుల జీవితంలో కామన్ అయిపోయింది. కానీ అందరూ కూడా కూర్చొని తినడానికి, అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని తినడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.